కావ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వే గతం తెలిసేలా చేసి, ఆయనకి కొన్ని కొన్ని విషయాలు గుర్తు వచ్చేలా చేసి, మళ్ళీ యామినితో పెళ్ళికి ఒప్పించావేంటయ్యా? ఇదంతా నువ్వు చేస్తుందే కదా! నా మీద నువ్వు పగ పెంచుకుంటున్నావు కదా! నువ్వే ఇదంతా చేస్తున్నావు కాబట్టి దీనికి పరిష్కారం కూడా నువ్వే వెతకాలి. నువ్వే నాకు చూపించాలి అని కావ్య అయితే కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే యామిని వాళ్ళ నాన్నతో, అంకుల్, యామిని నన్ను ప్రేమించినట్లుగే, నన్ను ఇష్టపడినట్లుగే నేను ఎవరినో ఒకరిని ప్రేమించే ఉంటాను కదా, ఇష్టపడే ఉంటాను కదా, లేదు అంటే నన్ను ఇంకెవరైనా ఇష్టపడే ఉంటారు కదా, అది ఎవరైనా ఉన్నారా అంకుల్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి యామిని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి బావేంటి ఎలా అడుగుతున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. చెప్పండి అంకుల్, నేను ఎవరినైనా ఇష్టపడ్డమో ఏదైనా ఉంటుంది కదా, నాకు ఆ విషయం చెప్పండి, మీరు ఎందుకో ఆ విషయం దాస్తున్నారు అనిపిస్తుంది, మీకు తెలిస్తే ప్లీజ్ అంకుల్ చెప్పండి అని అయితే రాజుతో చాలా రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటాడు వాళ్ళ మామయ్యని. అలా మామయ్య ఏదైనా అలాంటిది ఉంటే చెప్పండి అనేది అంటూ ఉంటుంది. నాకెందుకో ఎవరో నా మనసులో ఉన్నారు, గతంలో నాకు మర్చిపోయాను కానీ ఉన్నారు, నాకెందుకో ఆ ఫీలింగ్ వస్తుంది అనేది అంటూ ఉంటుంది. ఆమె అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు రాజు మాటలకి.